ఆ మగ ఏంటి చార్లీ బాయ్ చార్లీ చార్లీ. ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చూసాను అనమాట. చూస్తే అందులో ప్రతి ఒక్కరికి ఒక యూజువల్గా యూస్ చేసే ఒక కామన్ వర్డ్ ఉంది. స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేయగానే ఏదో ఒక హాయ్ మామా అని చెప్పి ఇలాంటి ఈ టైప్లో ఒక సిగ్నేచర్ వర్డ్ ఉంటుందన్నమాట. అలాంటి ఒక సిగ్నేచర్ వర్డ్ మనకు కావాలి కాబట్టి నేను ఒక సిగ్నేచర్ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అదేంటంటే హే ఫ్యామ్. యాక్చువల్లీ నేను ఛానల్ పెట్టి దగ్గర దగ్గర ఒక 8 నెలలు అయిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీగా ఏ రోజు వీడియోలు చేయలేదు. ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చూసుకోవడం తప్ప అయితే ఈ రోజు కన్సిస్టెన్సీగా వీడియో చేయలేదు, కాన్సన్ట్రేషన్ పెట్టి వీడియోస్ చేయలేదు. బట్ యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలని చెప్పేసి వీడియోస్ మాత్రం మామూలుగా చూసేవాడిని కాదు. ప్రతి ఒక్కరు చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో నేను ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాను అనమాట. వీక్కి 3 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏ రోజు నేను ఇప్పటివరకు ఏ వీడియో రికార్డ్ చేసినా ప్రతిసారి అదే అనుకునేవాడిని, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలని. కానీ ఏ రోజు అప్లోడ్ చేయలేదు. బట్ ఈసారి అప్లోడ్ చేయాలి. ఒక పెద్ద యూట్యూబర్ అయిపోద్దామని చెప్పేసి ఎప్పుడో క్రియేట్ చేసి చాలా దెబ్బతీసాను అనమాట. ఈ ఛానల్లో వీడియోస్ ఎలా వస్తుందని, ఎలాంటి వీడియోస్ వస్తాయంటే నా లైఫ్ స్టైల్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి డైట్ సజెషన్స్ కానీ, నేనే కుక్ చేసి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాంటివన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ జిమ్కి వెళ్ళి జిమ్ వర్కౌట్స్ వీడియోస్. అంటే మనం పెద్ద జిమ్మర్స్ గట్ట ఏం కాదు, కానీ ఈసారి వెళ్తే సరదాగా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఏదైనా ఒక మంచి వ్లాగ్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళి ఒక కెమెరా తీసి ఇలా పట్టుకున్నాం అనుకో, బయట ఆడొక నడుచుకుని వెళ్ళేటాడు ఇలా చూస్తాడు. ఆడిని చూడగానే కెమెరా ఇందులో పెట్టేసి ఆడి ఫీలింగ్ మనకు అర్థమైపోతుంది. బాగానే ఎక్స్ట్రా ఇలా అనుకుంటాం అనమాట. ఆడు ఇలా అనుకుంటాడేమో అని. ఇలా అనుకుని నేను చాలాసార్లు కెమెరా బ్యాగ్లో పెట్టేసి సర్దుకుని వెళ్ళిపోయాను అనమాట. ఈసారి అలాంటి కొంచెం గిల్టీలు, సిగ్గులు, శరాలు ఇవన్నీ వదిలేసుకుని నా వీడియోస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసి ఎవడేమనుకుంటే ఏంటి బొక్క అనుకుని వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు వచ్చి ఇప్పుడు దాకా నా సోది భరించినందుకు థ్యాంక్స్ అనమాట. నేను ఈ వీడియో లాస్ట్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే December 31 వచ్చేసరికి ఈ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ని ఎలా అయినా సంపాదిస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఛాలెంజ్లో నేను విన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ, బై. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. తొందరలో మనం ఒక టాకింగ్ బర్డ్ అడాప్ట్ చేసుకోబోతున్నాం. అది ఒక బిగ్ బర్డ్ అనమాట. ఇక్కడ నేను కొన్ని బర్డ్స్ ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను, వాటి పేర్లు కూడా దాని కింద పెడతాను అనమాట. నేను ఏ బర్డ్ తీసుకుంటానో గెస్ చేసి కింద కామెంట్ చేయండి.